స్టార్టింగ్ నుంచి అయిపోయిన దాకా పాడి ఆనందపడేవాడిని. అందులో ఉన్నంత ఆనందం, అందులో ఉన్న సంతోషం నాకు ఎందులో దొరకదు. ఆయన ఆరాధించడం అంటే అంత ఇష్టం నాకు. అంతేకాదు, ఆయన ఆరాధించే ఏ భక్తుడైనా నాకు ఇష్టలు. అందుకు నేను దైవజనులను ప్రేమించేది. నిన్న అక్కడ ఉయ్యూరు పోయాను. నిన్న ఉయ్యూరు మన పరిచర్య వెళ్ళా. మన మందిరం వెనక మన మందిరానికి కరెక్ట్గా వెనకే కె రాజబాబు గారి సమాధి ఉంది. పోయి కాసేపు అక్కడ నిలబడి, నాతో పాటు బిడ్డలందరూ వచ్చారు. కాసేపు ఆ సమాధి దగ్గర నిలబడి ఆ సమాధి చూసి అక్కడ ఆయన పాటలు గుర్తు చేసుకొని కొన్ని పాడి వచ్చా. అప్పుడప్పుడు నాకు అదిగో నిన్న రాజబాబు అన్న సమాధి అది తెలుసా. ఆ వెనక ఉన్న కాంపౌండ్ మన మందిరం, అంటే సొంతది కదా, కిరాయి మందిరంలే. ప్రస్తుతానికి కిరాయి తీసుకొని షెడ్ అందులో పెడుతున్నాం. దేవుడు సొంత స్థలం ఇస్తాడా? ఇస్తాడనే ప్రార్థన చేసి వచ్చా. చెప్పారు వెనకనే ఉంది రాజబాబు అన్న సమాధి అంటే వెళ్ళిపోయా అక్కడికి. నిన్న నేను ఏ ప్రకటన లేదు, ఏం చెప్పలేదు. జస్ట్ వాళ్ళు శాలేమన్న వస్తున్నాడంట అన్న మ్యాటర్ తెలుసుకొని ఎన్నింటప్పుడు 3 వచ్చి కూర్చున్నారు వీడిలో. కొద్దిగా వాళ్ళతో మాట్లాడి వెనక్కి వెళ్ళి ఆ సమాధి చూసి భక్తుని గుర్తు చేసుకొని ఆయన పాడిన పాటలు కొన్ని పాడొచ్చా. వెళ్తా నేను. దేవదాసయ్య గారు అంటే నాకు ఇష్టం, రాజబాబన్ అంటే నాకు ఇష్టం, ఏసన్ అంటే నాకు ఇష్టం. ఇప్పుడున్న తరములో మంచి మంచి పాటలు రాసి పాడిన భక్తులు ఓఫీర్ అన్నా కూడా నాకు ఇష్టం. రేయింబవలు నాయార్త ధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. రేయింబవలు నాయార్త ధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. కరుణతోడ నొకమారు నా దశ, కరుణతోడ నొకమారు నా దశ వీక్షింపగదే యేసు ప్రభువా, వీక్షింపగదే యేసు ప్రభువా. దేయింబవలు నాయార్త ధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. బా, ఏం చరణాలండి పాటలు, చరణాలు. నా మార్గముల ఏమన్నా మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా, ఇబ్బంది ఉన్నారా? అందరూ హ్యాపీ?